వీడియో కోసం అన్నలే అమ్మ తల్లి, నేను చూడలేదా ఇన్ని దోశలు అలాంటి. కడపలో అయితే ఎంత పెద్ద కారం దోశ, ఎంత పెద్ద కారం దోశ వేస్తారు. అరుణాచలంలో ఎంత పెద్ద దోశ వేసారు, కారం దోశ చూడలేదా? మన ఇద్దరం తిన్నాం హోటల్లో కూర్చొని. ఏం దాచినావమ్మ లక్ష్మి? కారంపొడి అమ్మ, జాగ్రత్త అమ్మా. అయ్యో 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 అయ్యో, మెల్లగమ్మా మెల్లగా. మాకొద్దమ్మా, నీకు తినలే సాధితా అంతటి తినలేదులే. దోశలోకి పచ్చడి ఉండాలి, సాంబార్ ఎందుకు తెచ్చావు ఇడ్లీలోకి? మళ్ళీ వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొచ్చినానమ్మా, నాకేం హోటల్ ఉన్నాడు హోటల్ ఏంటి చెప్తున్నాడు సంగతి. అన్నాడు అదేంటమ్మా టమాటా పచ్చడి లేకుండా ఏమి తేకుండానే? ఆమె పేషెంట్ అని చెప్పినా నేను, అందుకే అట్లా ఇచ్చారు. హెల్త్ బాగాలేదండి పేషెంట్. ఇప్పుడు అది కూడా మాడిపోతుంది చూడు, వాటర్ ఉందా లేదమ్మా? బంద్ చేయనా? సిమ్లో పెట్టు. ఏదో ఒక్క ఉంచుకోలేదు దీంట్లో, ఒళ్ళు మంట 70 రూపాయలు. దాంట్లో నెయ్యి వేసుకోమ్మ పైన. కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడడం తెలుసా? నెయ్యికి దానికి నెయ్యి కొలెస్ట్రాల్ కాదు, ఆయిల్ కొలెస్ట్రాల్. నెయ్యికి ఏం కొలెస్ట్రాల్ ఉండదు. తెచ్చాడండి రాజు. కర్రూరు అనకూడదండి, ఎవరో అభిమానులు బాధపడిపోతున్నారంట. ఎవరన్నా సరే ముసలి అన్నట్టుంటే నాకు ఫోన్ చేయండి, అప్పుడు చెప్తున్నాడు సంగతి. అమ్మ నయనతార, ఒక అనుష్క, ఒక జయప్రద, ఒక జయమాలిని, జయసుధ, ఇంకేంటమ్మా? లేదు, సాంబార్ ఒక గిన్నెలు వేసుకొని సాంబార్ అద్దుకొని చట్నీ అద్దుకోవాలమ్మా. సాంబారు ఇడ్లీలోకి సాంబార్ ఇష్టం తల్లి, నీకు చెప్తే అర్థం కాదు, మనుషులకైతే చెప్తాము. జంతువులకి ఏం చెబుతాం? నేను అనలే ఆ మాట, నేనంటే నా తప్పు. స్క్రిప్ట్ అండి అమ్మది పెళ్ళి ఉందండి, త్వరగా ఎవరన్నా వస్తే రండి. రేపు పెళ్ళి అమ్మది, పోషమ్మ గుళ్ళో పెళ్ళి. అలా అనుకో, అది కోరుకుంటుంది అలా అనుకో. సరే, ఏ గుళ్ళో మరి? ఏ గుళ్ళు అయినప్పుడు చేసుకోవచ్చు, ఉంటే ఇప్పుడండి. ఇప్పుడు పెళ్ళి నేను చేయనికి సిద్ధంగా ఉన్నామ్మా. పెళ్లి కొడుకు నువ్వా? లేదు, వరుడు కావాలని ఒక వీడియో పెడతా, 70-80 ఏళ్ళ వరుడు కావాలని పెడతా. అప్పుడు కర్రోడు అంటాను, అప్పుడు నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు చేస్తావా? చెప్పు ఒకసారి. మండిపోను సంతగాడు చూస్తే రాత్రి కళ్ళకి వస్తావు. వీడియోలు తీసి చాలమ్మా, తినండి. ఎక్కువ వాగించుకుని మర్చిపోయింది. సరేమ్మా సరేమ్మా. వచ్చి పోరేపు చూస్తాను. చీయాడు మొహంలాగా ఉన్నదా మీద అబ్రామో. ఉప్పు ఎక్కువైందండి కొంచెం చాలు. కూర చూడండి ఎంత తింటుందో. ఇంటి పక్కన వేసిన కూర, ఇంటి పక్కన వేసిన కూర ఆరుగుద్దులు వచ్చినాయంటున్నాను, అందుకే నేను పక్కింటి వెళ్ళేసిన కూర తిని బతుకుతుందండి అమ్మ. మరి నేను ఇచ్చినవి లక్ష్మమ్మ. ఉప్పు కలిసివమ్మ, నీళ్ళు వస్తుంది, కొంచెం వాటర్ పోసి ఉడకబెట్ట. అంతే, వాటర్ వేసి ఉడకబెట్టమ్మా. హాయ్ అండి, బాయ్ అండి, అందరికి నమస్తే అండి. ఇది ఈ పొద్దు వీడియోలో లక్ష్మమ్మ. టైం అయింది ఎప్పుడో, నువ్వే కదలలేదు. నేను తినవా? ఆ మ్యాగీ నన్ను ఇంట్రెస్ట్ పోయేలా చేసింది. దోశ తెలుసా ఇదంతా? తర్వాత తింటా. ఆకలి పుట్టినప్పుడు తినాలి కానీ ఆకలి లేనప్పుడు అంటే తింటారు. ఆకలి లేకపోయినా తినేదంటే లక్ష్మమ్మ, లేకపోయినా తింటది లక్ష్మమ్మ. అదే మరి, అందుకని 9 ఏళ్ళు పట్టొచ్చింది. మీకు అంట్లోకి ఆకలి ఎలా వెళ్తుంది ఇంకా? ఇదే కాదు, ఏది వెళ్ళదు, నీకు కొద్దిగానే తింటావు నువ్వు. మనిషి మాత్రం ఇంత బారున్నావు.